పునరపి జననో పునరపి మరణో పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. మళ్ళీ జననం, జననం తర్వాత మళ్ళీ మరణం, మళ్ళీ మాతృగర్భంలో పడి ఉండటం, ఈ సంసార చక్రభ్రమణం తప్పించుకోలేనంత దుస్తరమైనది. ఓ మురారి, అపార కృపతో నన్ను ఈ సంసారం నుండి రక్షించు ప్రభూ అని అంటూ జనన మరణ రూపమైన ఈ సంసార చక్రం జీవుని బంధించి వేసి నిర్విరామంగా తిప్పుతూనే ఉంటుంది. జీవుడు తనంతటా తానే వెళ్ళి ఆ చక్రభ్రమణంలోకి ఆకర్షితుడై పూర్వకర్మ బంధనాలను అనపడే దారాలతో ఆ చక్రానికి కట్టేసుకుంటాడు. కర్మఫలాన్ని అనుభవిస్తుంటే ఆ దారాపు పోగులు తెగుతున్న కొత్త కర్మల వలన కొత్త దారపు పోగులు చేరుతూ ఉన్నాయి. ఈ విధంగా బంధము కొనసాగుతూనే ఉంటుంది. దీని నుండి బయటపడటానికి మూడు మార్గాలున్నాయి. ప్రారబ్ధ కర్మల అనుభవిస్తూ భగవదర్పణ భావంతో లోక కళ్యాణం గురించి నిష్కామ కర్మలు చేస్తుంటే పూర్వ వాసనలు ఖర్చయ్యి కొత్త వాసనలు చేరకుండా ఉండి వాసనాక్షయము అవగానే సంసార చక్రం నుండి బయటపడవచ్చు. ఇది కర్మయోగము. శ్రీవారి పాద పద్మాలకు నవవిధ భక్తి సాధనాలతో సేవ చేసి భగవత్ అనుగ్రహం వలన పూర్వకర్మల బంధం నుండి విముక్తిని పొందటం భక్తి యోగ మార్గము. వేదాంత శాస్త్రాధ్యయనం అంటే భగవద్గీత, ఉపనిషత్తు మొదలైన వాటి ద్వారా శ్రవణ మనన నిధి ధ్యాసాది సాధనాలతో నిరంతర ఆత్మధ్యానం చేస్తూ బ్రహ్మజ్ఞానం పొందితే ఆ జ్ఞానాగ్నిలో సకల కర్మలు కాలిపోతాయి. ముక్తిని పొందటం జరుగుతుంది. ఇదే జ్ఞానయోగ మార్గము. జీవునికి మాతృగర్భంలో పడినప్పుడు ప్రారంభమైన వేదనలు మరణం తరువాత కూడా వెంట పడుతూనే ఉంటాయి. జన్మ దుఃఖం, ఆది వ్యాధులు దుఃఖం, వృద్ధాప్య దుఃఖం, రోగపీడల దుఃఖం. అంటే జన్మ దుఃఖము, ఆది వ్యాధుల యొక్క దుఃఖము, వృద్ధాప్య దుఃఖము, రోగపీడల దుఃఖము, మరణ దుఃఖము. ఇవి కాకుండా అహంకారం, మమకారాల వలన కలిగిన దుఃఖాలు, దారిద్ర్యము, ఈతి బాధల వలన కలిగిన దుఃఖాలు. ఈ విధంగా దుఃఖ పరంపరలు జీవిని చిత్రహింస చేసేస్తున్నాయి. అందుకే పునరపి జననం పునరపి మరణం. వద్దు బాబోయ్, మళ్ళీ మళ్ళీ పుట్టించేస్తూ ఈ విధంగా ఉన్నామని జీవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ విధంగా జన్మతోనే వస్తున్న ఈ దుఃఖాలు జన్మ లేకుండా చేసుకుంటే గాని విడిచిపెట్టవు. ఈ దుఃఖ సాగరాన్ని దాటడానికి భగవానుని శరణు వేడటమే ఏకైక మార్గము. భజగోవిందం భజగోవిందం అన్నారు ఆచార్యుల వారు. గోవిందుని భజించు త్రికరణ శుద్ధిగా, మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా భజించు అని చెప్తున్నాడు. శ్రీమాత్రే నమః.